ముందుగా రామారావు గారు కొన్ని ఫోటోలు మీ వాటికి మీరు విడుదల చేసేస్తారు. అసలు ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు కాదు నవీన్ రెడ్డిదే అని కొంతమంది చెప్తున్నారు. అసలు మీరు ఏం సాధించాలనుకున్నారు, ఏం నిరూపించాలనుకున్నారు? ఇక్కడ ఒక అంశం అండి, ఈ రోజు ఈ యొక్క గాదె సాయి కృష్ణ అంశంలో ఆయన తల్లి చేసినటువంటి ఆరోపణలకి ఈ ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా లేదు. ఆల్రెడీ అనుమానాస్పదంగా కానీ లేకుంటే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ కి తెలియదండి, తెలిసే కదా సిఐ నాగరాజు సస్పెండ్ చేసినటువంటి అంశం, లేకపోతే మేము పూర్తిగా ఆయన్ని తొలగించాము విధుల నుంచి అని చెప్పేటటువంటి అంశము చేసి మభ్య పెట్టాలని చూస్తుంటే సప్తగిరి ప్రసాద్ కి లక్ష్మీకాంత్ గారికి ఏమన్నా మైండ్ దుబ్బిందా? నేనేమంటున్నానంటే అలాంటి మాటలు మాట్లాడద్దు. రౌడీ షీటర్ అంటున్నారు. ఒకటే చింతమనేని ప్రభాకర్ రౌడీ షీటర్ కాదండి. ఎన్ని కేసులు ఉన్నాయి? రామారావు గారు అలాంటి వ్యాఖ్యలు చెప్పండి. మీకు అభ్యంతరాలు అంటే ఎత్తడి తప్పించి వ్యక్తిగతంగా ఎటువంటి మాటలు మాట్లాడదాని కానీ నేను ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడి మా నాయకుడిని ఏదో చేసినటువంటి ఒక తల్లి కడుపు కోత గురించి మాట్లాడమనండి, మేము ఏదైనా స్పందిస్తాం. అంతేగాని నోరు వేసుకొని పక్కదారి పట్టిస్తాం సబ్జెక్ట్ అంటే గనక రామారావు గారు అలా కదా ఇంకా అర్థం కాకుండా అయిపోతుంది. ఒక నిమిషం రామారావు గారు, ఇప్పుడు ప్రసాద్ ఆలోచన విధానం చెప్పారు ఓకే, కానీ ఇక్కడ వాస్తవాలని మభ్య పెట్టాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు అంగీకరించారు. వాళ్ళ తల్లి చెప్పండి. అలా కాదు, ఒక్క నిమిషం రామారావు గారు కొన్ని క్లారిటీ ఇవ్వండి. ప్రసాద్ గారు మాట్లాడుతూ నిజంగా కాదు వాళ్ళు మాట్లాడుతూ ఒక నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం ఒకటేనండి సతీష్ గారు ఏంటంటే రెండు అంశాలండి మేజర్ గా. ఒకటి సిఐ నాగరాజు వాళ్ళ ఇంటికి వచ్చి మీ కొడుకుని నేను ఖచ్చితంగా చంపేస్తాను ఫోటో పెట్టుకొని దండేసుకోమని ఇచ్చినటువంటి వార్నింగ్ విషయం ఆమె ప్రస్తావించింది. రెండవది ఏంటంటే ఇక్కడ ఏదైతే అమిశెట్టి వాసు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను 50 లక్షలు ఈ కేసు విషయంలో మీరు రాజీ కుదురుస్తాను, మీరు ఈ కేసు విషయం పట్టించుకోకుండా వదిలేయమని ప్రతిమాలటం వెనక సాయికృష్ణ ఆయన ఏదో చెప్తున్నాడు. సప్తగిరి ప్రసాద్ ఆయన రౌడీ షీటర్ దాక్కుంటే అమిశెట్టి వాసు పోయి ఎందుకు బేరసారాలు పెడుతున్నాడు, సిఐ నాగరాజు మీద ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంది, ఏమైనా కొంచెమన్నా ఉండాలా? ఇప్పుడు దానికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా బయట పెడితే దానికి వ్యాలిడ్ ఉంటుంది. అలా కాదు ఏదోటి మాట్లాడేద్దామంటే ఇప్పుడు వాళ్ళకన్నా కరెక్ట్ కాదు, మీకన్నా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, నిజంగా రాంబాబు గారి దగ్గర ఆయన నిజంగా అక్కడ లాకప్ జరిగింది లేదా అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఖననం చేస్తారు, ఇదంతా ఉంటే కోర్టుకో పోలీస్ స్టేషన్కి సబ్మిట్ చేయాలి కదా. అవి కాకుండా కేవలం కులాలకు ఆపాదిస్తూ ఈ రాజకీయ పబ్బం గడుపుకోలేదు ఇంటికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటున్నారు. సమాజంలో కులం అనేది ఉంది, అందరికి తెలిసినటువంటి అంశమే. కులం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పోయి గాజువాకలను భీమవరంలో ఎందుకు పోటీ చేసాడండి? వాస్తవాలు ఒప్పుకోరు. కులం అనేది ఈ యొక్క సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు కూడా. ఇది ఓపెన్ గా ఒప్పుకోవాల్సినటువంటి అంశం. వీళ్ళు ఎవరికి ఈ రోజు రాజకీయంగా కులం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే తమ బంధువర్గం సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరకు, తమ కమ్యూనిటీ లేకపోతే తమకు దగ్గర ఉన్నటువంటి నాయకుల దగ్గరికి పోవడం అనేది ఇది నిత్యకృత్యం. అట్లాగే అంబటి రాంబాబు గారి దగ్గరికి ఆ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రిగా ఉన్నాడు, ఆయన దగ్గరికి ఆ బంధువర్గం ఎవరో పోయి వాళ్ళు ఎక్కడైనా సరే గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఇన్సిడెంట్ జరిగితే ఒక నాయకుడిని ఆశ్రయించడం అనేది సహజమే కదండి. ఒక బాధ లేకపోతే ఒక నష్టం జరిగినప్పుడు దాన్ని కూడా తప్పుపడితే అది ఎట్లా తీసుకోవాలి? మీరు ఎందుకు మీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల్లో ఎందుకు గ్రీవెన్స్ పెడుతున్నారు? మీ టోల్ గేట్ పార్టీలు ఎందుకు గ్రీవెన్స్ పెడుతున్నాయి? ఇదేగా అంటే మీరే గ్రీవెన్స్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళ గ్రీవెన్స్ అవసరం లేదా? ఒక మాజీ మంత్రి ఆయన అంబటి రాంబాబు గారు గ్రీవెన్స్ తీసుకుంటే లేకుంటే ఆయనకు వచ్చినటువంటి సమాచారాన్ని బయటకు తీస్తే దానికి ఆన్సర్ చెప్పలేక అతలా కుతలం అవుతుందండి ప్రభుత్వం. ముఖ్యమంత్రి డిప్యూటీ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత అయ్యప్ప గారి దగ్గరకు వస్తాను. హైకోర్టు 29 వరకు డెడ్ లైన్ విధించింది. ఇన్ కేసు ఒకవేళ వైసీపీ విమర్శిస్తున్నట్టుగానే కస్టడీ డెత్ అయితే అసలు అధికారులపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది, ఎలాంటి ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, దాని గురించి మాట్లాడుతున్నారు అయ్యప్ప గారు. ప్రైమ్ డిబేట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.